పెంచడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఎంత ఆనందంగా ఉందంటే మా గుండె మీద మేము చెయ్యి వేసుకొని బతికేంత ధైర్యం ఇచ్చారు ఆయన. ఆ ధైర్యం ఎలా ఉందంటే జోబులో రూపాయి ఉందనే ధైర్యం కాకుండా వెనకాల అండదండాల ఉండేట్టుగా సపోర్ట్ ఇచ్చారు. చాలా బాగుంది మాకు. ఎందుకంటే మాకు ఇదివరకు 3,000 వచ్చాయి, ఇప్పుడు 6,000 వస్తున్నాయి. కానీ మేము కొంచెం తట్టుకోగలుగుతున్నాం. మా ఫ్యామిలీ చాలా డౌన్ అనమాట. ఇంకా పూర్ వాళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వెహికల్స్ కానీ ఏదైనా సరే పర్సెంటేజ్తో సంబంధం లేకుండా ఏది లేకుండా ఈక్వల్గా చూడమని నేను కోరుకుంటున్నా. మాకు కొడుకుని చూడకపోయినా కోడలు చూడకపోయినా బాగుంది. ఆ పింఛన్తో పోయి నాకు ఎంత వస్తుంది, మా బాబుకి ఏమో మానసిక వస్తుంది. బాగా అంటే ఇప్పుడు రేపు ఆదివారం 1వ తారీఖు నిన్నే ఇచ్చారు 30 తారీఖు. వికలాంగుల్లో ఇదివరకు కనీసం 40% దాటిన వాళ్ళకి ఒక రకంగా, 70% దాటిన వాళ్ళకి ఒక రకంగా, 100% దాటిన వాళ్ళకి ఒక రకంగా ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ వారు ఒకేసారి అందరినీ వివక్షత చూపకుండా 6,000 పెంచి మేము మరొకసారి వారిని గుర్తించాము. అంటే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు? గతంలో అంటే అప్పుడు ఇంటికి ఇచ్చి 3,000 ఇచ్చేవాళ్ళు పెన్షన్ అండి. చంద్రబాబు రాగానే ఒకేసారి 3 రెట్లు చేశారండి మాకు. ఆ విషయంలో చంద్రబాబు గారికి మేము చాలా రుణపడి ఉన్నామండి. నెలకి అంటే ఒక నెల పెన్షన్ తీసుకోవాలి, 2 నెలల పెన్షన్ తీసుకోవాలి, అది కూడా ఉంది పాయింట్. ఉన్నట్టుండి ఒక్కోసారి మేము ఏదో మా ఇంట్లో ఫంక్షనే కానివ్వండి, లేదా పొరుగురు ఫంక్షనే కానీ ఏదన్నా ఇంకో తోటి వికలాంగుడు బాధ వచ్చిందని కానీ ఆ టైంకి మేము లేకపోవచ్చు. ఆ అవకాశం 3 నెలలు ఇచ్చారు. ఇది గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఉంది. అదే మళ్ళీ శాంక్షన్ చేశారు. కానీ గత ప్రభుత్వంలో చేశారు, ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేశారు. అదే అవకాశం మళ్ళీ తిరిగి వచ్చిందంటే మా గుండె మీద మేము చేసుకొని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నామే. గతంలో వాలంటీర్లు ఉంటేనే పెన్షన్లు వచ్చేవాళ్ళం. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఎన్ని రోజుల్లో ఇచ్చేస్తున్నారు పెన్షన్? పొద్దున్నే వస్తున్నారు 6ంటికి, 6:30కి వస్తున్నారు, 5:30కి వచ్చిన రోజులు ఉన్నారు. పల్లెటూళ్ళలో వెళ్ళి ఉదయాన్నే తలుపు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇస్తున్నారు అనే ధైర్యం ఉంది. అంటే 1వ తారీఖు ఆదివారం శనివారం కిందటి రోజే, ఈ నెల అయితే కిందటి రోజే ఇచ్చారు. ఇలా ఆదివారం వచ్చిందంటే శనివారమే శాంక్షన్ అయ్యి, శుక్రవారమే వాళ్ళు రెడీగా ఉండి శనివారం శాంక్షన్ అయ్యి పొద్దున్నే అమ్మ తలుపు కొట్టి ఇదిగో పెన్షన్. ఓకే.